ఉదయమే చూడండి. అమ్మా కర్రావు వచ్చావా? అమ్మో తలుపు తీసుంటే వచ్చేస్తాయి లోపలికి. ఇది ఇంకా కొత్తది కాబట్టి రావట్లేదు. ఉండమ్మా వస్తున్నాను, ఉండమ్మా. దమ్మా దమ్మా, అందులో ఏమి లేవు. దా దా. ఉండు తల్లి, ఉండు. గేట్ అయింది. ఓ కర్రీవారు, మీ కర్రీకో వచ్చింది చూసారా? ఆవు పాలు. ఓ థ్యాంక్ యూ. ముందు చెప్పు చాలే వాళ్ళకి. ఎవరికి చెప్పారు? ఆవు పాలతో ముందు శివయ్యకి అభిషేకం చేసుకోవటానికి కొన్ని పాలు తీసుకుంటానండి. ఆవు పాలు కదా. ఈ పువ్వులన్నీ నిన్న నాకు రామకృష్ణ పంపించాడండి. రామకృష్ణ వాళ్ళ అబ్బాయి వచ్చి నిన్న ఈవినింగ్ తెల్ల కలువలు, తర్వాత తెల్ల తామర పువ్వులు, మళ్ళీ ఈ తామర పువ్వులు, పింక్ తామర పువ్వులు తెచ్చిచ్చారు. ఈ తెల్ల కలువలు ఇదే ఫస్ట్ అండి తేవటం. చాలా బాగున్నాయి తెల్లని కలువ పువ్వులు. అంటే ఇవి మొగ్గల్లా ఉంటాయి అన్నమాట. వీటిల్ని ఇలా అంటే ఇచ్చుకుంటాయి. ఏమండి, ఇంత విలువైన పువ్వులతో పూజ చేసుకునే అవకాశం ఇస్తున్న రామకృష్ణకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. మనందరికీ కూడా చాలా కోరికగా ఉంటుంది మంచి పువ్వులతో, అంటే విశేషమైన పువ్వులతో, కలువ పువ్వులతో, తామర పువ్వులతో అమ్మవారిని దేవుళ్ళని పూజించుకోవాలని మనసులో కోరికగా ఉంటుంది కదండి. పూర్వం అయితే అవైలబుల్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు చక్కగా దొరుకుతున్నాయి కదండి. మీకంటే రామకృష్ణ పంపిస్తున్నాడండి, మాకెక్కడ దొరుకుతాయి అని అంటారా? రామకృష్ణ వాళ్ళు ఏ ఊరైనా పంపిస్తారండి. పెద్ద ఎక్కువ కూడా ఏమీ ఛార్జ్ చేయరండి. మీకు ఎవరికన్నా కావాలంటే అండి రామకృష్ణ వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకోండి. ఎందుకు చెప్తానంటే అండి, నేను ఈ పువ్వులు తెప్పించుకున్నాం అనుకోండి, తెల్ల కలువలు కానీ తామర పువ్వులు కానీ, తెల్ల కలువలు ఇలాగా ప్యాక్ చేసి ఇస్తారనమాట అండి. అంటే ఇంకా కాడలు ఉండవు, మనం రెడీగా పూజలో ఉపయోగించుకునే విధంగా ప్యాక్ చేసేసి పంపిస్తారనమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు మనం పూజకి వాడుకోవచ్చండి. నేను అలానే వాడతాను అనమాట. ఇగోండి చక్కగా ఇట్లా కాడలు లేకుండా ప్యాక్ చేసేసి పంపిస్తారు. ఈ విధంగా ఉంటాయి కదా. చక్కగా మనం పూజకి ఒక్కొక్క పువ్వు తీసి ఒక్కొక్క పుష్పాన్ని పూజలో పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందోనండి. అంటే మామూలుగా మనకి మార్కెట్లో దొరికే పువ్వులు ఎక్కడైనా ఎప్పుడైనా దొరికేస్తూ ఉంటాయి కదా. ఇలా విశేషమైన పువ్వులతో పూజ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ నుంచి తెప్పించుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట అండి. ఇదిగోండి, ఈ రోజునైతే ఈ తెల్లని కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను. ఇవేమో తెల్ల తామరలు అనుకుంటండి. తెల్ల తామరలో కలువలు మరి 3 రకాలండి. ఇవి మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. అన్నీ ఒకటే కదా పువ్వులు అని అనుకుంటాం. ఇది ఒక రకం పువ్వు, ఇంకా ఇదైతే ఇంకా బాగుంటుందండి. అసలు మంచి కలువ. తామర పువ్వులు వేరు, కలువ పువ్వులు వేరండి. ఈ మొగ్గల్లాగా ఉంటాయి అన్నమాట అండి. ఇగోండి ఇట్లా మొగ్గల్లాగా పంపిస్తారు. మనం ఎప్పుడు పూజకి కావాలి అని అనుకుంటే అప్పుడు ఈ రేకుల్ని ఇలాగా విప్పార్చుకుంటే చక్కగా పూజలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట అండి. ఏమండి, ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం మనం. ఇలాగా మనకి మనసుకి నచ్చినట్లుగా విశేషమైన పువ్వులతో పూజ చేసుకోవటానికి పువ్వులు తెప్పించుకున్నా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. రామకృష్ణ వాళ్ళకి ఛానల్ కూడా ఉంటుంది చూడండి. అసలు ఈ పువ్వులు ఎలా పోస్తాయి, ఈ దుంపలు నీళ్ళల్లో ఎలా వేస్తారు, ఎట్లా ఈ పువ్వుల్ని కొయ్యటం కూడా చాలా బాగుంటుందండి. ఆ పువ్వుల్ని ఎలా సేకరిస్తారు,
ఎలా ఊళ్ళకి పంపిస్తారు ఇదంతా కూడా పీజీ వాస్తవాలు అని ఉంటుంది ఛానల్. పీజీ వాస్తవాలు రామకృష్ణ ఛానల్. అది చూడండి. అందులో షార్ట్ల రూపంలో, వీడియోల రూపంలో పెడతా ఉంటారు. ఇది చూడండి. ఇన్ని వందలు కాదు, వేల రేఖలున్నాయండి ఇందులో. ఇలాంటి పువ్వులతో పూజ చేసుకునే అవకాశం ఇచ్చిన రామకృష్ణ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే నాన్న. భీమవరంకి ఏదో పని మీద వచ్చినప్పుడనే కాదండి, ప్రత్యేకించి నా కోసం కూడా వచ్చి ఈ పువ్వులు ఇచ్చి వెళ్తూ ఉంటారండి పిల్లలు కానీ, రామకృష్ణ కానీ. ఇదంతా ఏయో అంటారు చూడండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు కదా. ఇందులో ఫ్రెండ్స్ని బంధువుల్ని ఎందుకు కలపలేదోనండి. ఫ్రెండ్స్, రామకృష్ణ వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అనమాట అండి. ఏమండి ఒకసారి ఇది నాకు దగ్గరికి తెచ్చివ్వండి ఆపి. ఇవి మొత్తం 3 రకాల కలువ పువ్వుల్ని తెచ్చిపెట్టాడు అనమాట అండి. ఇవేమో తెల్ల కలువలు. ఈ మధ్యలో కాండంలాగా ఆ ఎల్లో అది ఉన్నది చూడండి, ఆ ఎల్లో కాండం చాలా గట్టిగా ఉంటుంది అనమాట అండి. ఇవి ఒక రకం పువ్వులు. ఇక ఇదైతే అండి ఎన్ని రేకులు ఉంటాయోనండి, ఒక 1000 రేకులు ఉంటాయేమో అని అనుకుంటాను. ఒకసారి లెక్క పెడదామని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇది ఒక రకం. అలానే ఈ తెల్ల పువ్వులు మాత్రం అండి నిలవ ఉండవు, పూజ చేసేసుకోవాలి. పింక్ పువ్వులు అయితే నిలవ ఉంటాయండి. తర్వాత ఇయ్యో తెల్ల తామర పువ్వులండి, తెల్ల కలువలు. ఈ కలువలు కూడా కలువలు అంటారో మరి తామర అంటారో, ఇవి రెండిటి నాకు కన్ఫ్యూషన్ అనమాట అండి. ఈ పువ్వులు అవి కూడా నిలవ ఉంటాయండి. ఇంకా కాడం ఉండదు కాబట్టి చక్కగా పూజకు కావాల్సినవి ఒక 10-15 పువ్వులు తీసుకుని మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి అనమాట అండి. ఈ పింక్వి అయితే మొగ్గల్లాగా ఉంటాయి. పూజ చేసేటప్పుడు వేడదీసి అంటే విప్పార్చి పూజ చేసుకోవాలన్నమాట అండి. ఈ తెల్ల కలువలన్నిటితోటి చక్కగా అలంకారం చేసేసాను అనమాట అండి. ఇక శివయ్యకి ఆవు పాలతో అభిషేకం చేసుకుంటున్నాను. ఎంత బాగా పడుతుందండి. నా పూజా మందిరంలో వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందండి. వారాహి నవరాత్రులు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారికి కూడా చక్కగా ప్రత్యేక అలంకారం చేసుకుందాము అని చెప్పి కొన్ని పువ్వులతో అమ్మవారి నామాలు చదువుకుంటూ పూలతో పూజ చేసుకున్నానండి. వారాహి పూజ అని ప్రత్యేకించి నేను చేసుకోవట్లేదండి. అమ్మ ఎలానో కొలువై ఉంటుంది మా పూజా మందిరంలో, ఆవిడ్ని తలుచుకుంటూ పూజ చేసుకున్నాను. అలానే అమ్మకి ఇష్టమైన పానకం తయారు చేసి పెడుతున్నాను అనమాట అండి. అంటే అమ్మవారికి పానకం పెట్టాలి నైవేద్యంగా అని అన్నారు, అందుకని పానకం మాత్రం పెడుతూ ఉన్నానండి. పాలు ఎలానో రోజు పెడతానండి. బెల్లం పొడి కూడా నా దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి బెల్లం పొడి నీళ్ళల్లో వేసి, అలానే యాలకులు మిరియాల పొడి కూడా వేసి పానకం చేసి అమ్మవారికి సమర్పించాను అనమాట అండి. విశేషంగా ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు అండి చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటానండి. నా ఆనందాన్ని ఇంకా పెంచుతూ ఎవరో ఒకళ్ళు వచ్చి పూజ చాలా బాగుందండి, ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉంది అని రకరకాలుగా మెచ్చుకుని చెబుతూ ఉంటారండి. అప్పుడు నాకు ఆనందం ఇంకా డబల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుందన్నమాట అండి. ఈరోజు మా వారి స్నేహితులు పాలకొల్లు నుంచి వచ్చారనమాట అండి. నాకు దండం పెట్టుకుని భాగ్యం కలిగించావమ్మ తల్లి, దండం పెట్టుకున్నానండి. అదృష్టం ఉంటే ఇటువంటి దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంతే కదా మరి. ఇప్పుడు వారాహి నవరాత్రులని చాలా బాగా అద్భుతంగా చేసుకుంటున్నారండి అందరూ. నాకేంటంటే 365 రోజులు ప్రతిరోజు పండుగలాగానేనండి మా పూజా మందిరం మాత్రం. నేను ఎలా ఉన్నా సరే నా పూజా మందిరం మాత్రం ప్రతిరోజు పండుగలాగా కళకళలాడిపోతూ ఉంటుంది అనమాట అండి. అది చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటానండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను మీతోటి. ఇక నా పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆవు జున్ను చేస్తూ ఉన్నాను అనమాట అండి. 2 ఏళ్ల క్రితం మన ఇంట్లో మహాలక్ష్మి గోవు ఈనిందండి. అప్పుడు కూడా వారాహి నవరాత్రులు ప్రారంభం రోజున, మొదటి రోజున ఈనింది. అలాంటి రోజుల్లోనే ఇప్పుడు కూడా మళ్ళీ గోవు ఈనటం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అండి. అలానే ఈ ఆవు జున్నుని
వండే విధానం ఏంటి ఇదంతా కూడా మరో వీడియో పెడతానండి. ఎందుకంటే ఆవు జున్నుని ప్రత్యేకంగా వండాలి. మామూలు జున్ను ఇది ఒకటి కాదండి. ఆవు జున్ను డొక్క శుద్ధి చేస్తుంది అని అంటారు. అందరికీ అంతో ఇంతో ఒక్క గరిటెడైనా సరే ఆవు జున్ను సంవత్సరానికి ఒక్కసారన్నా కూడా తినాలంటండి. సో, అందరికీ పంచిపెట్టడం కోసమని చాలా జాగ్రత్తగా చేశాననమాట. దీనికి సంబంధించి ఇంకో వీడియో పెడతానులెండి. ఏవండీ, రకరకాలయి పంచిపెడుతూ ఉంటాం కదా! నాకు తోచింది ఏదో ఒకటండి. పండో, ఫలమో, పుష్పమో లేకపోతే మా ఇంట్లో కాసినియో, పూసినియో ఏదో ఒకటి పంచిపెడతా ఉంటాను. ప్రత్యేకించి దొరకని ఇటువంటి ఆవు జున్ను లాంటిది పంచిపెట్టడం అనంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అందుకనే కొంచెం ఎక్కువగానే వండాననమాట. ఒక 2 లీటర్స్ నార్మల్ పాలు పోసి వండాననమాట అండి. అంటే ఒక గరిటెడైనా సరే అందరికీ పంచే విధంగా అట్‌లీస్ట్ ఒక 100 మందికన్నా వచ్చే విధంగా ఉంటే బావుండు అని అనిపిస్తుందనమాట అండి. ఏవండీ, చేతి నిండా పంచుకోవటానికి మన మనస్సు ఉండాలే గానీ, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడండి మనకి. నేనైతే ఇది నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం అండి. 10 మందికి పెట్టాలి అని అనుకుంటే భగవంతుడు 10 రకాలుగా పంపిస్తాడండి. అది ఎవ్వరు ఏమనుకున్నా మనకేం అభ్యంతరం లేదండి. మన మనస్సాక్షికి, మన మనస్సుకి ఆనందం కలిగించే విధంగా మనం ఏదైతే బలంగా కోరుకుంటున్నామో ఆ కోరికని తప్పకుండా తీరుస్తాడండి. చిలకలు చూడండి. శాంతిరంతరిక్షగం శాంతిర్ద్యౌ శాంతిర్దిశః శాంతిరవాంతరదిశः శాంతిరగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్టేశానండి. నాయనా విఘ్నేశ్వర సాయిబాబా తండ్రి, అయిపోయినట్టే ఉందండి. పుల్ల కానీ కత్తి కానీ ఏదన్నా ఇలా పెట్టి అన్నప్పుడు అంటలేదనుకోండి, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది అని అర్థం. రెడీ అయిపోయిందండి, ఇంకేం లేదు దీని పని. చల్లారిన తర్వాత చక్కగా అందరికీ పంచుకోవటమే. ఇదిగోండి, జున్ను గిన్నె తెచ్చి ఎక్కడ పెట్టాను అనుకుంటున్నారు? కృష్ణయ్య దగ్గర పెట్టాను. అంటే కొద్దిగా చల్లారాలన్నమాట అండి. చల్లారిన తర్వాత అప్పుడు కదా పంచిపెట్టేది. కృష్ణయ్య పాదాల చెంత పెట్టాను అన్నమాట. 2 లీటర్ల పాలు పోసాను. పలసన అయిపోతుందేమో అని అనుకున్నాను. పర్వాలేదండి, బాగానే వచ్చింది. చల్లారిన తర్వాత చూసారా అండి ఎంత గట్టిగా ఉందో. పర్వాలేదు, 2 లీటర్ల పాలు కలిపినా గట్టిగానే ఉన్నది. ఇంకొంచెం చల్లారాలండి. కృష్ణయ్య, తినయ్యా నువ్వు. మీకు ఒకటి చూపించిన, అటు చూడండి. నేను వీడియో తీస్తున్నాను అర్థమైపోయినట్టుంది. పరిగెత్తిపోయినాయి. పిల్లి వచ్చిందండి, అదన్నమాట. ఆ పిల్లి వస్తే పరిగెత్తి పారిపోతాయి. ఏయ్ ఉషా షా ష్. అదన్నమాట. ఆ పిల్లిని చూడంగానే చక్కమని పరిగెత్తి పారిపోయినాయండి.